ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్, మీరు అన్నారు లాస్ట్ టైం 2 minutes వరకు లాస్ట్ అవ్వగలిగితే బెడ్లో అది పర్ఫార్మెన్స్ నార్మల్ అని, అంటే చేయగలితే 2 minutes వరకు చేయగలితే. కానీ అందరూ 2 minutesలో అంటే వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేరు కదా. వాళ్ళు ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువసేపు అనుకుంటే నేను చెప్పినటువంటి డెఫినిషన్ WHO నేను చెప్పలేదండి, అది WHO డెఫినిషన్, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినిషన్, అది ఏది ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ యొక్క డెఫినిషన్ అది. ఇఫ్ యూ ఎజాకులేట్ బిఫోర్ 2 minutes ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనే నేమ్ను మనం ట్యాగ్ తగిలిచ్చేసి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ప్రతి ఒక్కరు 2 minutes అరౌండ్ 2 minutes ఉండాలనే లేదు. సెక్స్ ఈజ్ నాట్ లైక్ ఇన్సర్షన్, అంటే పెట్టడం ఎజాకులేట్ చేయడం కాదండి. ప్లే పోస్ట్ ప్లే చాలా ఉంటాయి. కడ్లింగ్, ఎనీథింగ్ ఈజ్ సెక్స్, అంటే ఇంటిమసీ ఈజ్ అ సెక్స్. తనతో పడుకోవడం, కడ్లింగ్ చేసుకోవడం, కిస్సింగ్, ఫాండ్లింగ్, ఇవన్నీ కూడా సెక్షువల్ యాక్ట్ కిందకి వస్తాయి. దాన్ని నువ్వు ఓన్లీ ఇన్సర్షన్ టు ఎజాకులేషన్ నేను చెబుతున్నటువంటి ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. ఇఫ్ యూ స్పేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 hour తనతో గడిపావని అనుకుందాం. దాంట్లో ఒక 5 minutes ఆర్ 6 minutes నీకు ఇన్సర్షన్ ఉంటుంది, ఎజాకులేషన్ టైం ఉంటుంది. యూజువల్గా దట్ ఈస్ ద నార్మల్ టైం వాట్ వీ సీ రెగ్యులర్లీ. అంటే 5-6 నిమిషాలు లోపల ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, ఎజాకులేట్ చేయడం జరుగుతుంది. లెస్ దాన్ 2 minutes చెప్పాను అనుకోండి, సార్ నేను పెట్టాను అందులోపలనే ఎజాకులేట్ అయిపోయింది, నాకు తనకు తృప్తి వస్తుంది. ఎప్పుడు అబ్బాయికి వస్తుంది, ఎజాకులేట్ చేశాడు అంటే తనకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ తనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే తన యొక్క పార్ట్నర్ షీ విల్ బీ వెరీ అన్హ్యాపీ. అది తనకు పించింగ్గా ఉంటుంది, అక్కడ తనకు అన్హ్యాపీనెస్ వస్తుంది. అదే ఎక్కువసేపు చేయాలంటే ఇన్సర్షన్ నేను ఒక చోట ఎక్కడో చదివిన స్టార్ట్ అండ్ స్టాప్ అని అవన్నీ వర్క్. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. అదే చెప్పాను, ఇది ట్రీట్మెంట్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కిందకి వస్తుంది. ఇఫ్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్, అంటే అతను నిజంగానే ఆ కేటగిరీలోకి వచ్చాడు అనుకోండి 2 minutes, దాన్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అంటే తను ఏదన్నా స్ట్రెస్ఫుల్ ఈవెంట్లో ఉన్నాడా, ఇది ఒకటే కాదండి, చాలా రీజన్స్ ఉంటాయి. సెక్స్ డిపెండ్స్ ఆన్ మైండ్, నేను చెప్పానుగా. తన యొక్క యాంగ్జైటీస్ అవన్నీ కొంచెం దూరం చేయడం జరుగుతాయి కానీ మనము ఈ ప్రొలాంగేషన్ కూడా సాధ్యమవుతుంది. అలా కాకుండా కొన్ని చిట్కాలు ఉంటాయి. అంటే చిట్కాలంటే రెమెడీస్, మన ఇమీడియట్గా దొరికే థింగ్స్. అలాంటివి ఏంటంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. అలా ఏం లేదు. ఇప్పుడు ఇన్సర్ట్ చేశాడు, తనకు భావోద్వేగం ఎక్కువైపోయింది, ఎజాకులేట్ చేస్తున్నాడు అనుకోండి, స్టాప్ చేయడం. అంటే నేను చెప్పాను ఇందాక ఏంటి, సెక్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్సర్షన్ అండ్ ఎజాకులేషన్. తను కిస్సింగ్, కడ్లింగ్, ఫాండ్లింగ్, అంటే తన బ్రెస్ట్తో ప్లే చేసుకోవడం కానీ ఇలాంటివి కొంచెంసేపు ఆపాడు అనుకోండి, వేరే పార్ట్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయడము, అలాంటి దాంతో తను ఎజాకులేట్ను నువ్వు కంప్లీట్గా రబ్ చేసావు అనుకోండి, అప్పుడు ఎజాకులేట్ చేస్తావు. అలా కాకుండా తన వేరే యాక్టివిటీస్తో తను ఎంగేజ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు కొంతసేపు ప్రొలాంగ్ చేయడం జరుగుతుంది. తన పార్ట్నర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మళ్ళీ థ్రషింగ్ అనేది ఇలాంటి టెక్నిక్ ఒకటి. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ కాల్డ్ కీగల్ ఎక్సర్సైజెస్. మనం అంటే కంట్రోల్, స్క్వీజింగ్ అండ్ పెరినియల్ మజిల్. పెరినియం అంటే ఏంటంటే మనం ఈ బీజము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మజిల్స్, అంటే పెరినియం అంటే మన మోషన్ ప్లేస్లో ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా కంట్రోల్ తీసుకురావడం అనమాట. అవి తీసుకొచ్చామనుకోండి, మనం ఆ ఎజాకులేషన్ కూడా కంట్రోల్ చేయడానికి సాధ్యమవుతుంది. అదే కాకుండా ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ను ఈరోజు ఆర్ వైఫ్ని ఈరోజు ఈవినింగ్ కలుస్తున్నాడు, స్పెండ్ చేస్తున్నాడు అనుకోండి, కొన్ని గంటల ముందర హస్తప్రయోగం చేయడం, అంటే మాస్టర్బేట్ చేయడం. మాస్టర్బేట్ చేశాడు అనుకోండి, ఆ అర్జ్ పోతుంది, అంటే ఆ సివియర్ ఇంటెన్సిటీ అర్జ్ పోతుంది. నెక్స్ట్ ఎజాకులేషన్ అనేది కూడా డిలే అవుతుంది. బేసిక్గా నేను చెప్పానుగా, ఆ అర్జ్ని ఏదైతే ఎంత తొందరగా తీయగలుగుతాడో దాని తర్వాత ఫ్రీ అయిపోతాడు. హీ కెన్ హ్యావ్ మోర్ టైమ్ విత్ పార్ట్నర్. అలా జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఏది రెమెడియల్ మెజర్స్ విత్ ఇన్ హిజ్ హ్యాండ్.
ఒకవేళ లేదు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాడు. తను నాట్ ఏబుల్ టు హోల్డ్ అనుకున్నాడనుకోండి. దెన్ వీఆర్ ఇంటూ పిక్చర్ అండ్ దేర్ ఆర్ సర్టెన్ మెడికేషన్స్, జెల్స్ కానీ బేసిక్‌గా ఆ సెన్సిటివిటీని తగ్గించడానికి కొన్ని జెల్స్ ఉంటాయి, స్ప్రేస్ ఉంటాయి. లిడోకెయిన్ అనే స్ప్రే ఉంటుంది. హ్మ్. లిడోకెయిన్ అనే స్ప్రే అది జెల్ ఉంటుంది. ప్రిలోకెయిన్ అనే జెల్ ఉంటుంది. ఇలాంటివన్నీ జెల్స్ పట్టించామనుకోండి ఏమవుతుందంటే తన సెన్సిటివిటీ ఆఫ్ ద ఆర్గాన్ విల్ నంబ్ బి అయిపోతదనమాట. కొంత హ్మ్. నంబ్ అవుతుంది. నంబ్ అవుతే ఏమవుతుంది కొంత ఆ సెన్సిటివిటీ తగ్గిపోతే ఎక్కువ సేపు పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ బేసికల్లీ బికాస్ ఆఫ్ హిస్ ఓవర్ సెన్సిటివిటీ, ఎంథూసియాజం హి విల్ ఎజాక్యులేట్ ఫాస్ట్. హ్మ్. అవే కాకుండా ఇంకా కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయండి. హ్మ్. ఎస్ఎస్ఆర్ఐస్ అంటారు. హ్మ్. సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్ అంటారు. అవి మెడికల్ ఫార్మ్స్ డపాక్సిటిన్, పెరాక్సిటిన్ అని గాని ఇలాంటి మెడికేషన్స్ కూడా మనకు హెల్ప్ అవుతాయి. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే ఇవన్నీ డాక్టర్ దగ్గరికెళ్తే ఇవన్నీ అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షనే. నాట్ బై హిస్ ఎవరు ఓన్. బ ఎవ నో, 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 నో. ఎవరు కూడా ఎళ్ళిపోయి ఏసుకోలేరా? ఏదన్నా అట్లాంటివుంటాయా? సీ ఓవర్ ద కౌంటర్ దాంట్లో చాలా ఇవి కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మనం అలా చెప్పుకుంటూ వారికి అవి ఎడ్యుకేట్ చేశామనుకోండి అవి సైడ్ ఎఫెక్ట్స్ అని అనుకోడు. అవి ఎడ్యుకేట్ చేయకుండా ఓవర్ ద గూగుల్‌లో చూసుకొని సార్ ఇవన్నీ ఉన్నాయి. ఆహ్, మరి భయపడి మళ్ళొచ్చాడనుకోండి దాన్ని హ్మ్. తన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తనకు. మళ్ళీ అవి మనమే హ్మ్. చెప్పామనుకోండి